ఈరోజు మనం సగటు లెసన్ గురించి అంటే యావరేజ్ గురించి తెలుసుకుందాం. సగటుని ఇంగ్లీష్లో యావరేజ్ అంటారు. దీనిలో మనకి చాలా కాంపిటేటివ్ బిట్స్ రావడం జరుగుతుంది. మామూలుగా సగటుకి నార్మల్ ఫార్ములా ఏంటంటే సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మళ్ళీ ఈ ఫార్ములా నుంచి మనం రెండు ఫార్ములా రాసుకోవచ్చు. అంటే ఒకవేళ రాసుల మొత్తం అడిగినట్లయితే రాసుల మొత్తానికి ఫార్ములా ఏంటంటే ఈ రాసు ఇటువైపు వెళ్ళి రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు సగటు ఇంటూ రాసుల సంఖ్య. అలాగే ఒకవేళ రాసుల సంఖ్య అడిగినట్లయితే రాసుల మొత్తం బై సగటు. ఫార్ములా చూడండి, సగటుకి అయితే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, అలాగే రాసుల మొత్తానికి అయితే సగటు ఇంటూ రాసుల సంఖ్య, రాసుల సంఖ్యకి అయితే రాసుల మొత్తం బై సగటు. ఈ మూడు ఫార్ములా బట్టి మనం సమ్స్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒక సమ్ చూద్దాం. 4, 5, 6, 8, 12 సంఖ్యల సగటు ఎంత? క్వశ్చన్ ఏంటండి, 4, 5, 6, 8, 12 సంఖ్యల సగటు ఎంత? సగటు ఫార్ములా ఏంటంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే వాడు ఏవైతే ఇచ్చాడో అటు మొత్తాన్ని కలపాలి. అంటే రాసుల సంఖ్య అంటే మొత్తం ఎన్ని సంఖ్యలున్నా రాయాలి. రాసుల మొత్తం ఏం చేస్తామండి, 4 + 5 + 6 + 8 + 12. సేమ్ రాసుల మొత్తంలో 4, 4 + 5 + 6 + 8 + 12 రాసాం. అలాగే రాసుల సంఖ్య అంటే మొత్తం ఎన్ని సంఖ్యలు అండి, 1, 2, 3, 4, 5. ఇప్పుడు రాసుల మొత్తాన్ని కలిపితే ఎంతంటే 4, 5, 9, 9, 6, 15, 15, 8, 23, 23, 12, 35, 35/5. ఇప్పుడు దీన్ని మొత్తం 5 టేబుల్ పద్ధతి 5 1 జర్ 5 7 జర్ మొత్తం ఇప్పుడు సగటు ఎంత అవుతుందండి, 7. చూడండి, ఫార్ములా సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తమే రాసుల సంఖ్య అంటే వాడు ఇచ్చిన సంఖ్యలు మొత్తాన్ని కలిపాం, అలాగే బై రాసుల సంఖ్య మొత్తం ఎంత ఉందో సంఖ్య వేసాం. దీన్ని కాల్కులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే సగటు ఎంత 7. సగటుని ఈ విధంగా కనుక్కోవడం జరుగుతుంది. ఇందులో వేరొక మోడల్ 39 మంది విద్యార్థుల సగటు వయసు 15 సంవత్సరాలు ఎంతండి. అలాగే ఉపాధ్యాయ వయసు కూడా కలిపితే వారు సగటు వయసు 3 నెలలు పెరిగింది. అయితే ఉపాధ్యాయుని వయసు ఎంత? క్వశ్చన్ ఏంటండి, 39 మంది విద్యార్థుల సగటు వయసు ఎంతండి, 15 సంవత్సరాలు. అలాగే ఉపాధ్యాయుని వయసు కూడా కలిపితే వారు మొత్తం సగటు వయసు ఎంత అవుతుంది, 3 నెలలు పెరిగింది. అయితే ఉపాధ్యాయుని వయసు ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని 39 మంది విద్యార్థుల సగటు వయసు ఎంత అన్నాడండి, 15 సంవత్సరాలు. అలాగే టీచర్కి అలాగే విద్యార్థుల వయసు సగటు మొత్తం కలిపితే ఎంత పెరుగుతుంది, 15 సంవత్సరాలు. అలాగే 3 నెలలు పెరిగింది కాబట్టి ప్లస్ 3 నెలలు ఉంటున్నాం. అప్పుడు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ అడిగాడు టీచర్ వయసు ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ 39 విద్యార్థుల సగటు వయసు ఎంత, 15. ఇప్పుడు ఏం చేస్తారంటే విద్యార్థులు 39 అలాగే ప్లస్ టీచర్ది అప్పుడు ఎంత పెరిగింది ఇంటూ 3 నెలలు అంటే సంవత్సరాలు ఎన్ని, 12 నెలలు. అంటే 3/12 అంటే 3 1 3 4. అప్పుడు 39 + 1 40 ఇంటూ 1/4 4 1 జర్ 4 10 జర్. ఇప్పుడు ఎంత అవుతుంది, 10. ఈ 40 మంది 10ని ఈ ముందు 10 15 మొత్తం కలిపితే ఎంత, టీచర్ వయసు 25 సంవత్సరాలు అన్నమాట. ఎంతండి, టీచర్ వయసు 25. దీనికి వేరొక మోడల్ చూడండి, మొత్తం రాసుల మొత్తం అంటే విద్యార్థుల వయసు కనుక్కోవడానికి 39 × 15 ఎంత అవుతుంది, విద్యార్థుల వయసు 585. ఇప్పుడు టీచర్తో కలిపి చూద్దాం. మొత్తం 40 మంది ఇంటూ అలాగే 15 + 3/2 3 నెలలు 12 ఇది 1/4. అప్పుడు 40 × 15.25. 40 × 15.25 చేస్తే 610. ఇప్పుడు మొత్తం వయసులోంచి ముందున్న విద్యార్థి వయసు తీస్తే అప్పుడు టీచర్ వయసు మనకు వస్తుంది అన్నమాట. 610 - 585. అప్పుడు ఆన్సర్ ఎంతండి, 25. అంటే ఈ రెండు మోడలు కూడా ఒకేలా ఉంటాయి. దీనిట్లో ఏదైనా మనకి సేమ్ అనమాట. ఇప్పుడు మనం వేరొక మోడల్ చూద్దాం. ఒక ఆటోలో 5 ప్రయాణికుల సగటు బరువు 49 కేజీలు. ఏంటంటే కొంచెం ఒక ఆటోలో 5 ప్రయాణికుల సగటు బరువు 49 కేజీలు. అయితే ఆటో డ్రైవర్తో కలిపితే సగటు బరువు ఎంత, 52 కేజీలు. అయినా డ్రైవర్ బరువు ఎంత? అంటే 5 ప్రయాణికుల సగటు బరువు అయితే 49 కేజీలు. డ్రైవర్తో పాటు ఉన్న 5 కలిపితే అప్పుడు సగటు బరువు 52 కేజీలు. అంటే రెండేళ్ళ డిఫరెన్స్ ఎంత, 3 కేజీలు పెరిగిందన్నమాట. ఇక్కడ డ్రైవర్ బరువు ఎంత అని అడిగాడు. 5 ప్రయాణికుల సగటు బరువు ఎంత అండి, 49. డ్రైవర్ది అలాగే ప్రయాణికుల సగటు బరువు అయితే 52 కేజీలు. మొత్తం డిఫరెన్స్ ఎంత, 3 కేజీలు పెరిగిందన్నమాట డ్రైవర్ బరువు కలిపితే. ఇప్పుడు దీన్ని ఎలా కలుపుతామంటే ముందు 5కి మొత్తం బరువు కనేసుకొని అప్పుడు 6తో కలిపి తీసేస్తే సరిపోతుందన్నమాట. 5 ప్రయాణికులు ఇంటూ 49 సగటు బరువు మొత్తం ఎంత అవుతుంది, 245 బరువులు అవుతుంది మొత్తం బరువు 5 ప్రయాణికులది. అప్పుడు డ్రైవర్తో కలిపి మొత్తం సగటు మొత్తం ఎంత అవుతుంది, 312. ఇప్పుడు ఈ 312లోంచి 240 తీస్తే డ్రైవర్ బరువు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు డ్రైవర్ బరువు ఎంత అవుతుంది, 67 కేజీలు అవుతుంది అన్నమాట. చూడండి, అలాగండి 5 ప్రయాణికుల బరువులు మొత్తం కనుక్కుంటాం, అలాగే డ్రైవర్తో పాటు ఉన్న బరువులు మొత్తం కనుక్కుంటాం. అప్పుడు ఈ బరువులోంచి ఈ 5 ప్రయాణికుల బరువు తీసేస్తే మనకు డ్రైవర్ బరువు అనేది రావడం జరుగుతుంది. ఆన్సర్ ఎంతండి, 67 కేజీలు. అలాగే నెక్స్ట్ మోడల్
ఒక క్రికెట్ మ్యాచ్లో ఒక క్రీడాకారుడు 7 ఆటల్లో 32 పరుగులు సగటున చేశాడు. అంటే ఒక క్రీడాకారుడు 7 ఆటల్లో సగటున 32 పరుగులు చేశాడు. అతడు ఇంకొక ఆట ఆడిన తర్వాత అతని సగటు 2 పెరిగింది. ఎంతండి? 2. అంటే మామూలు 7 ఆటలకైతే 32. అలాగే ఇంకొక ఆట ఆడిన తర్వాత మొత్తం సగటు పరుగు ఎంత అయింది? 2 పెరిగిందంటే 34 సగటు అయింది. అయితే ఆఖరి ఆటలో చేసిన స్కోర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ముందు మొత్తం స్కోరు 7 ఆటలకి సగటు మొత్తం కలిపి చేసేస్తాం. అలాగే 34 అన్నాడు కదా, 8 ఆటలు కలిపితే ఎంత అవుతుంది తీసేస్తే లాస్ట్ ఆట ఎంత చేసినా మనకు తెలిసిపోతుంది అన్నమాట. ముందు మొత్తం స్కోర్ అంటే 7 ఆటలు మొత్తం సగటు స్కోర్ ఎంత 32. అప్పుడు 7 × 32 ఎంత? 214. అంటే 7 ఆటలో చేసింది ఎంత అండి? 214. ఇప్పుడు 8 ఆటలు సగటున 2 పెరిగిందంట కదా, అంటే 32 + 4 34 అవుతుంది. అంటే 8 ఆటలకు 34 అంటే మొత్తం ఎంత అవుతుంది? 272. ఈ 8 ఆటల్లో మొత్తం పరుగుల్లోంచి 7 ఆటలు మొత్తం పరుగులు తీస్తే మనకి చివరి ఆట పరుగులు వచ్చేస్తాయి అన్నమాట. అంటే ముందు చేసిన లెక్కలాగా 272 నుంచి 14 తీస్తే ఎంత అండి? 48. అంటే చివరి 8 ఆటలు ఆడిన పరుగులు ఎంత అండి? 48 రన్స్ అనమాట. అలాగే వేరొక మోడల్ కే సంఖ్యలు మొత్తం 2000, సగటు 50 అయితే ఆ సంఖ్యలకు 91 జోడిస్తే కొత్త సగటు ఎంత? ఈ మోడల్ ఏంటంటే కొన్ని సంఖ్యలు మొత్తం ఇచ్చేస్తాడు, అలాగే దాన్ని సగటు ఇస్తాడు. ఒకవేళ ఆ సంఖ్యకి వేరే నెంబర్ కలిపితే ఎంత అని అడుగుతాడు. దీనికి ఫార్ములా ఏంటంటే కొత్తగా జోడించిన సంఖ్యలో నుంచి దాని యొక్క మొత్తము బై సగటు తీసేయాలి. ఏంటండి? కొత్తగా ఇచ్చిన సంఖ్యలో నుంచి దాని మొత్తం బై సగటు తీసేస్తే మనకి కొత్త సగటు ఎంత తెలుస్తుంది అన్నమాట. కొత్త సంఖ్య ఎంత? 91 మైనస్ దాని మొత్తం 2000 బై అలాగే సగటు ఎంత? 50. అప్పుడు ఎంత అవుతుంది? 50 47. అప్పుడు 91లో 40 తీస్తే ఎంత అవుతుందని కొత్త సగటు 51. ఎలాగండి? ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు కొత్త సంఖ్యలో నుంచి ఆ సంఖ్యల మొత్తం అలాగే దాని బై దాని సగటు తీసేస్తే దాని కొత్త సగటు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వేరొక మోడల్ చూద్దాం. వేరొక మోడల్ ఏంటంటే 7 వరుస సరి సంఖ్యల సగటు 34 అయినా ఆ సంఖ్యలో గరిష్ట కనిష్ట సంఖ్యలు అడుగుతున్నాడు. ఏంటండి? 7 వరుస సరి సంఖ్యల సగటు 34 అయినా ఆ సంఖ్యలో కనిష్ట గరిష్ట అడుగుతుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ మోడల్లో కొన్ని సంఖ్యలు సరి సంఖ్యలను బేసి సంఖ్యలను సగటు ఇచ్చాడంటే దాని యొక్క గరిష్ట అడిగితే ఆ ఎన్ని సంఖ్యలోంచి ఒకటి తీసేయాలి. ఏంటండి? ఆడు సగటు ఇచ్చి గరిష్ట కనిష్ట అడిగినప్పుడు ఆడు ఎన్ని సంఖ్యలు అన్నాడో ఆ సంఖ్యలోంచి ఒకటి తీసేసి గరిష్ట అంటే ఈ సంఖ్యలో తీసిన సంఖ్యని ఈ సగటు కలపాలి గరిష్టం అయితే. కనిష్టానికి ఈ తీసిన సంఖ్యలోని సంఖ్యని ఈ సగటుకి తీసివేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ 7 వరుస సంఖ్యలు అంటే కదా, 7 నుంచి 1 తీస్తే 6. గరిష్టకి ఏం చేయాలంటే దాని యొక్క సగటు ఎంత? 34 ప్లస్ చేయాలి. 34 + 6 ఎంత? గరిష్ట 40 అవుతుంది. గరిష్టం అంటే ఏం చేయాలంటే సగటుకి ఈ సంఖ్యలోంచి ఒకటి తీసేసి కలపేయాలి. కనిష్టం అయితే ఏం చేయాలి? సగటులోంచి సంఖ్యని తీసేయాలి. కనిష్టం అయితే 34 - 6 ఎంతండి? 28. గుర్తుపెట్టుకోండి, ఇలా ఇచ్చినప్పుడు సగటులోంచి సంఖ్యని తీసేస్తే కనిష్టం అవుతుంది, సగటుకి సంఖ్యని కలిపితే గరిష్టం అవుతుంది. దీనిలో ఒకవేళ బేస్ సంఖ్యలు అయితే ఇక్కడ 37 వరుస బేస్ సంఖ్యలు సేమ్ దానిలాగే 37 అంటే ఏం చేయాలి? సేమ్ కనిష్ట అనేటప్పుడు 30లో ఒకటి తీస్తే 36. అప్పుడు సగటుకి గరిష్టం అయితే ఏం చేయాలి? ప్లస్, కనిష్టం అయితే తీసేయాలి. గరిష్టం అయితే 30లో ఒకటి తీస్తే 36. గరిష్టం అంటే ఏం చేయాలి? ఈ సంఖ్యకి సగటును కలపాలి. అప్పుడు 51 + 36 ఎంత అవుతుంది? 87. ఒకవేళ కనిష్టం అయితే తీసేయాలి. అంటే 51 + 30 తీస్తే ఎంతండి? 15. ఈ విధంగా మనం ఇటువంటి మోడల్ ఇచ్చినప్పుడు గరిష్ట కనిష్ట అన్నప్పుడు ఏం చేయాలండి? ఆ సంఖ్యలోంచి ఒక సంఖ్య తీసి ఆ సంఖ్యని సగటు కలపడం ద్వారా గరిష్టని, సగటు నుంచి తీసేయడం ద్వారా కనిష్టని మనం కనుగొచ్చు. ఇప్పుడు వేరొక మోడల్ డాక్టర్ మరియు లాయర్ల సగటు వయసు 40 సంవత్సరాలు. ఏంటండి? డాక్టర్లు మరియు లాయర్ల సగటు వయసు ఎంత? 40 సంవత్సరాలు. అలాగే డాక్టర్ యొక్క సరాసరి వయసు అయితే 35, లాయర్ యొక్క సరాసరి అయితే 50. ఇక్కడ ఇద్దరు ఇచ్చాడు, ఇద్దరిది కలిపి ఇచ్చాడు. అయినా డాక్టర్ లాయర్ల నిష్పత్తి ఎంత అడిగాడు? ఏమడిగాడండి? నిష్పత్తి అడిగాడు. డాక్టర్ లాయర్లు ఎంత అడిగాడండి? 40 సంవత్సరాలు యావరేజ్ వయసు. డాక్టర్ల రంగు అయితే 35, లాయర్లు అయితే 50. దీన్ని మనం నిష్పత్తి అనుభూతిలో మోడల్లో చేయొచ్చు సింపుల్గా, ఎందుకంటే నిష్పత్తి అడిగాడు. ఇక్కడ మిడిల్లో ఎప్పుడు ఏం చేయాలంటే ఇద్దరిదే కలిపి నిష్పత్తి ఎంత ఇచ్చాడో ఆ నిష్పత్తి వేయాలి. అంటే డాక్టర్ లాయర్ నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు కాబట్టి 40 మధ్యలో వేసాం. వాడు ఇచ్చిన వాటిలో ఒకటి ఇక్కడ డాక్టర్లే, ఇక్కడ లాయర్ని రాసాం. డాక్టర్ల యొక్క సింగిల్ నిష్పత్తి అయితే ఎంత అన్నాడు? 35 కాబట్టి ఇక్కడ 35 రాసాం. అలాగే లాయర్ రంగు సింగిల్ నిష్పత్తి ఎంత అన్నాడు? 50, ఇక్కడ 50 రాసాం. ఈ నిష్పత్తి కనుక్కునేటప్పుడు కూడా ఈ జాయింట్లో ఉన్న దాని నుంచి క్రాస్గా తీసివేసి రాయాలన్నమాట. లాయర్లు 50లోంచి 40 తీస్తే ఎంత? ఇక్కడ 10. అలాగే 40లోంచి 30 తీస్తే ఇక్కడ 5. ఇప్పుడు డాక్టర్లది 10, లాయర్ల నిష్పత్తి 5. ఇప్పుడు 2 5 వెళ్ళిపోతుంది కదా, 5 1 5 2 సార్. అప్పుడు నిష్పత్తి ఏమవుతుందంటే 2:1. ఒకసారి చూడండి, ఇలా ఉమ్మడిగా ఒకటి నిష్పత్తి యావరేజ్ అలాగే సింగిల్కి ఇచ్చినాడు. ఎలా కనుక్కోవాలంటే మధ్యలో ఇద్దరిది కలిపి ఎంత అవుతుందో దాన్ని వేయాలి. అప్పుడు పైన సింగిల్గా ఉన్న పేర్లు రాసి ఎవరు దాని డిఫరెంట్ రాసి రెండిట్లోంచి ఆపోజిట్లో
మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత దాని ద్వారా నిష్పత్తి కనుగొచ్చు. దీని ద్వారా మనకి ఇప్పుడు డాట్ లైన్ నిష్పత్తి ఎంతండి 2:1. ఈ విధంగా మనం నిష్పత్తి అనుపాతంలో చేయొచ్చు. దీని ద్వారా మనం నిష్పత్తి కనుగొచ్చు. అదే మోడ్లో వేరే ఒక మోడల్ చూద్దాం. అదే చూద్దాం చూడండి ఇంకో మోడల్. అంటే ఈసారి డైరెక్ట్ మార్కులు కనుక నిష్పత్తి కాకుండా ఈసారి మార్కులు ఎలా కనుగొని అదే మనం నిష్పత్తి అనుభవం చూద్దాం. ఒక తరగతిలో 120 మంది విద్యార్థుల మార్కుల సగటు 35. ఎంతండి 120 మంది విద్యార్థుల మార్కుల సగటు 35. వారిలో ఉత్తీర్ణులైన వారి మార్కుల సగటు 39. మామూలు మొత్తం సగటు అయితే 35, అలాగే పాస్ అయిన వాళ్ళది అయితే 39, ఫెయిల్ అయిన వాళ్ళది 15. అయినా పాస్ అయిన విద్యార్థుల సంఖ్య అడుగుతున్నారు. ముందా కూర్చొని నిష్పత్తి అడిగారు. ఇక్కడ ఏంటంటే అందరిది ఇచ్చాడు, అలాగే పాస్ అయిన వాళ్ళది ఇచ్చాడు, ఫెయిల్ అయినది ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడంటే పాస్ అయిన విద్యార్థుల సంఖ్య అడుగుతున్నాడు. చూడండి 120 మంది విద్యార్థుల సగటు ఎంత 35, పాస్ అయిన వాళ్ళు 39, ఫెయిల్ అయిన వాళ్ళు 15 సంఖ్య అడుగుతున్నాడు. ఇందాక సేమ్ అదే మోడల్లో కంబైన్డ్లో ఏదైతే ఇచ్చాడో వారి సంఖ్య మధ్యలో వేసాం 35. పాస్ అయింది ఫెయిల్ అయిన వాళ్ళు మొత్తం అంతా 35, పాస్ అయిన విధంగా 39, ఫెయిల్ అయిన విధంగా 15. ఏం చెప్పాం క్రాస్ అంటే ఆపోజిట్లో చేయాలి. 35 నుంచి 15 తీస్తే ఎంత 20, 39 నుంచి 30 తీస్తే ఇక్కడ మైనస్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నాడు, ప్లస్ అనేది మాత్రం ఉంటుంది. అప్పుడు ఎంత అవుతుందండి 24 అంటే 4 1 జర్ 4 5 జర్ నిష్పత్తి ఎంత 5:1. కానీ క్వశ్చన్ ఏమి అడిగాడు పాస్ అయిన విద్యార్థుల సంఖ్య అంటే పాస్ అయిన నిష్పత్తి ఎంత 5, ఫెయిల్ అయిన 100. అందుకే మన మొత్తం విద్యార్థులు అంత 6 భాగాలు 120 మంది. అంటే ఒక్కొక్క భాగం ఎంతమంది 20 మంది. మనకి పాస్ అయిన ఎన్ని భాగాలు 5 భాగాలు. అంటే సంఖ్య ఎంత అవుతుంది 5/20 100 మంది. సంఖ్య ఎలా కనుక్కోండి ఇద్దరితో నిష్పత్తి యావరేజ్ రాసాం, అలాగే పాస్ అయిన వాళ్ళది రాసాం, ఫెయిల్ అయిన వాళ్ళది రాసాం, ఆపోజిట్లో తీసేస్తే అప్పుడు ఎంత 24 అయింది. రెండిట్లో కాల్కులేట్ చేస్తే 5:1 నిష్పత్తి అయింది. అప్పుడు మొత్తం భాగాలకి ఎంతమందికి 120 మంది కాబట్టి 6 భాగాలు 20 మంది ఒక్కొక్క భాగానికి. పాస్ అయిన వాళ్ళు 5 భాగాలు కాబట్టి 5/20 100 మంది. అంటే ఎంతమంది పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 100 మంది. అలాగే నెక్స్ట్ మోడల్ 8 రాసుల అంకగణిత మధ్యం 42గా లెక్కించబడింది. అంటే అంకగణిత మధ్యం అన్నా సరే సగటు కింద వస్తుందండి. అయితే లెక్కింట్లో 67ని 27గా పొరపాటును తీసుకున్నారు. అయినా సరైన అంకగణిత మధ్యం ఎంత అంటే ఒక్కొక్కసారి యావరేజ్ కట్టేటప్పుడు ఒక సంఖ్యని కలిపి వేరే సంఖ్య కలుపుతాం. అలాంటప్పుడు సరైన అంకం అంటే ఒక సంఖ్యని కలిపిపోయి ఇంకో సంఖ్యని కలిపినట్టు తుప్పుగా యావరేజ్ వస్తుంది. అప్పుడు సరైన యావరేజ్ ఎలా కనుక్కోవాలంటే చూడండి మనం కలపాల్సిన సంఖ్య సరైన సంఖ్య ఏదో ఆ సంఖ్యని మైనస్ మనం తుప్పుగా ఏ సంఖ్య కలిపితే ఆ సంఖ్య బై అలాగే మొత్తం రాసు సంఖ్య ఎంత రాసు సంఖ్య ప్లస్ అసలు మొత్తం రాంగ్ అంటే మనం తుప్పుగా కలిపి కదా ఆ తుప్పు సంఖ్యకు సగటు రాయాలి. ఫార్ములా ఏంటండి మనం కలపాల్సిన సరైన సంఖ్య మైనస్ అలాగే ఏదైతే తుప్పు కలిపామో ఆ తుప్పు సంఖ్య బై రాసు సంఖ్య ప్లస్ అసలు మామూలు ముందు సగటు. ఉప్పు సంఖ్య ఏం కలపాలి 67 కలపాలి. తుప్పు 27, 67 మైనస్ 27 బై రాసు సంఖ్య 8 ప్లస్ ముందు సగటు 42. 67 నుంచి 22 తీస్తే 40/8 అంటే ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 8 1 8 5. అప్పుడు 5 ప్లస్ 42 ఎంత అవుతుందండి మొత్తం 47. అంటే సరైన సగటు ఎలా కడతండి ఉప్పు మైనస్ తుప్పు బై రాసు సంఖ్య ప్లస్ సగటు. దాంట్లో అంటే వేరే మోడల్ చూద్దాం చూడండి. 36 మంది విద్యార్థుల సగటు బరువు 50 కేజీలు. సగటు గణించినప్పుడు 37కి బదులు 73 కేజీలు తప్పుగా లెక్కించబడింది. అయినా సరైన సగటు ఎంత అంటే ఇందాక అలాగే మార్కులు కలిపేటప్పుడు ఎలాగైతే అలాగే ఇప్పుడు సగటు బరువు కలిపేటప్పుడు ఒకటి తప్పు జరిగింది. ఏంటంటే 37కి బదులు 73 రాశారు. అంటే సరైనది ఏంటి 37, తప్పు ఏంటి 73. మనకి సరైన సగటు ఫార్ములా ఏంటండి సగటు ప్లస్ ఉప్పు మైనస్ తప్పు బై సంఖ్య. అంటే సగటు ఏంటి ఆల్రెడీ సగటు ఏంటి మామూలు సగటు బరువు 50 కేజీలు ప్లస్ అలాగే సరైనది ఏంటి 37 అంటే 73 మైనస్ 37. రైట్ ఏంటి 37 అలాగే తప్పు 73 బై సంఖ్య అంతా 36. 50 ప్లస్ ఇక్కడ 37 మైనస్ కదా మైనస్ 36/36. 36 క్యాన్సిల్ అయిపోతే -1. 50 మైనస్ 1 ఎంత 49. సరైన సగటు ఏంటి 49. అంటే క్వశ్చన్ ఏంటి మామూలు సగటు బరువు 50 కేజీలు అంటే సగటు గణించే రేటు 37కి బదులు 73 ఒకటి తప్పు వచ్చిందన్నమాట. అంటే 37 సరైనది 73. ఫార్ములా ఏంటి సగటు ప్లస్ ఉప్పు మైనస్ తప్పు బై సంఖ్య. అలా చేస్తే ఫార్ములా చేస్తే ఆన్సర్ ఏంటి 49. వేరే మోడల్ ఒక క్రీడాకారుడు తన 19 ఆటలో 9 పరుగులు చేసి అంటే మొత్తం 19 ఆటలు ఆడాడు. చివరి ఆటలో 9 పరుగులు చేయడం వలన అతను సగటు అంటే ముందున్న ఆటల సగటుకి 2 పెరిగింది. అట ఎంత పెరిగిందండి 2. అయినా 19 ఆటకు ముందు సగటు ఎంత అని అడుగుతున్నాడు. ఇంతకు ముందు ఆటలు ఏమి అడిగాడంటే 19 ఆటలో మొత్తం సగటు ఇచ్చేసి 19 ఆట చివరి ఆటలు ఆడినా పరుగులు ఎన్ని అడిగాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చివరి ఆటలు ఆడిన పరుగులు ఇచ్చాడు కానీ
చివరాట ఆడినప్పుడు పెరిగిన సగటు ఇచ్చాడు, కాకపోతే చివరాటకు ముందున్న సగటు ఎంత అని అడుగుతున్నాడు. అంటే మొత్తం 19 ఆటల పరుగు ఇచ్చింటే 18 ఆటల సగటు ఎంత అనుకోవాలి ఎక్స్. 19 ఆటలు ఎంత పెరిగింది అన్నాడు, 2 పెరిగింది కాబట్టి 19 ఆటల సగటు x+2. అప్పుడు 19 ఆటల పరుగులు మొత్తం ఎన్ని ఇచ్చాడు, 98. దీని షార్ట్ కట్ ఏంటంటే మొత్తం 19 ఆటలు చేసిన పరుగుల్లో నుంచి మొత్తం గేమ్ మొత్తం ఎన్ని ఆటలు ఆడాడో ఆ ఆటలకి పెరిగిన సగటు ఇంటూ చేయాలన్నమాట. అంటే మొత్తం చివరి ఆటలు ఎంత పరుగులు, 98. అలాగే మొత్తం ఆటలు 19ని సగటు 2 పెరిగింది కదా, 19 రెళ్ళు ఇంటూ చేయాలన్నమాట పెరిగిన సగటుతోటి. అప్పుడు 98 మైనస్ 38 అప్పుడు ఎంత అవుతుంది, 60. అంటే మొత్తం 19 ఆటలకు సగటు ఎంత వచ్చిందండి, 60. కానీ 19 ఆటకు ముందు అడిగాడు, అంటే సగటు 2 పెరిగింది అన్నట్టు. అంటే 19 ఆటకు ముందు 2 తక్కువగా ఉంది, అంటే 60 మైనస్ 2. చివరి ఆట 18 ఆటల సగటు ఎంత అండి, 58. ఈ విధంగా మనం చేయొచ్చు. అదే మోడల్ చూడండి. ఇక్కడ చిన్న చేంజ్. ఒక క్రీడాకారుడు 17వ ఆటలోని 85 పరుగులు చేశాడు. 85 పరుగులు చేయడం సగటు ఎంత పెరిగింది, 3 పెరిగింది. అయినా 17వ ఆటకు ముందు సగటు ఎంత, ఇందాక సేమ్ అలాగే ఏం చేయాలంటే చివరి ఆటలోని పరుగుల్లో నుంచి ఆ మొత్తం ఆటలు పెరిగిన సగటు చేయాలి. చివరి ఆటల పరుగులని 85, మొత్తం ఆటలన్నీ 17. 17 ఆటలు సగటు ఎంత 3, అంటే 17 3. 85లోంచి 41 తీసేస్తే ఎంత అండి, 34. అంటే మొత్తం 17 ఆటల సగటు 34. కానీ 17 ఆటల ముందు ఎంత 3 పెరిగింది, అంటే 30లోంచి 3 తీస్తే 31. అంటే మొత్తం 16 ఆటల సగటు ఎంత అండి, 31. చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే ఎక్కువగా ఎగ్జామ్లో వచ్చే మోడల్. ఒక హాస్టల్లో 35 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు విద్యార్థులు, 35 మంది. అయితే అందులో 7 విద్యార్థులు చేర్చుకోవడంతో, అంటే 35 మంది కాకుండా కొత్తగా 7 చేర్చుకోవడంతో భోజనం ఖర్చు రోజుకి 42 రూపాయలు పెరిగింది. అంటే 35 మందికి ఉన్న ఖర్చుతోటి 7 సేవలు అంతే ఎక్స్ట్రా 42 రూపాయలు పెరిగింది. కానీ సగటు తిండి ఖర్చు ₹1 తగ్గింది. అంటే 35 మందికి అయిన ఖర్చు సగటు కట్టినప్పుడు 7 చేరినప్పుడు అయిన సగటు ఖర్చు పెరిగినప్పుడు ₹1 తగ్గింది. అయితే తిండికి కానీ మొదట చేసిన ఖర్చు ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, 7 అయిన ఖర్చు ఇచ్చాడు, అలాగే సగటు ఎంత ఇచ్చాడు. దీనికి ఫార్ములా MA+NB/M+N ముందు సగటు, అంటే 7 విద్యలు చేరడం సగటు. ఇక్కడ ఏ అంటే మొదటి విద్య, ఇక్కడ విద్యార్థి అని కాదు ఏదైనా ఇలా ఇచ్చిన మోడల్ మొదటిది. అలాగే బి అంటే రెండవ సగటు, అలాగే M అంటే మొదటి సంఖ్య, అలాగే N. ఇక్కడ మొదటి విద్యార్థి ఏ అంటే మొదటి విద్యార్థి అంటే ఎంత ఇవ్వలేదు కాబట్టి ఏ సగటు X అనుకున్నాం. బి ఎంత అది ఇచ్చాడు, 1 తగ్గిందని అంటే 1. అలాగే M సంఖ్య అంటే 35 మంది విద్యార్థులు, రెండోసారి 35 మంది ప్లస్ 7 కాబట్టి 42 మంది అనమాట. ముందు సగటు ఎంత, ఈ మొదటి విద్యార్థి సగటు X అనుకున్నాం కాబట్టి ముందు ఎంత అవుతుంది, X-1 అవుతుంది. ఎంత అవుతుంది, X-. దీని ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే 35x + 42/35 + 7 = X-1. 35x + 42 అలా ఉంటుంది. 35 + 7 42 = X-1. 42 అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 35x + 42 = 42 - x 42. ఇప్పుడు ఈ 42xని 35xని తీసేస్తే ఎంత అవుతుందండి, 7x = 84. అప్పుడు x ఎంత, 12. అంటే మామూలుగా ముందు ఒకరికి సగటు ఎంత అవుతుంది, ₹12 అవుతుంది. అయితే మొత్తం ఎంతమంది, 35 మంది. అంటే 35 × 12 ఎంత అవుతుందండి, 420. అంటే సగటు ముందు ₹12, కానీ మొత్తం ఖర్చు ఎంత అవుతుంది, ₹420. ఈ విధంగా ఇచ్చిన ఏంటి ఫార్ములా ఏంటండి, MA+NB/M+N ముందు సగటు. ఈ విధంగా ఇటువంటి మోడల్ సమస్య మనం సాల్వ్ చేయొచ్చు. ఇందులో ఇంకో మోడల్ ఏంటంటే ఏబీల సరాసరి వయసు 13, బీసీల సరాసరి వయసు 14, సిఏల సరాసరి వయసు 12 అయినా బి వయసు ఎంత అంటే ఇద్దరిద్దరు వయసులు సరాసరి ఇచ్చారన్నమాట. ఏబీది ఇచ్చాడు, బీసీది ఇచ్చాడు, సిఏది ఇచ్చాడు. అలాగే బి అంటే ఇక్కడ బి అనే కాదు ఏది అని అడగచ్చు. ఇలా అడిగినప్పుడు సింపుల్ మెథడ్ చూడండి. ఇక్కడ ఏదైతే అడుగుతాడో ఇక్కడ బి అడిగాడు కాబట్టి బి ఎందులో ఉందో 2 కలిపేస్తాం, బి లేని వాటిని తీసేస్తాం. ఒకవేళ ఏ అడిగాడు అనుకో ఏ అన్న వాటిని కలిపేస్తాం, మిగతా వాటిని సి తీసేస్తాం అన్నమాట. ఇక్కడ ఏబీ 13 ఇచ్చాడు, బీసీ 14 ఇచ్చాడు, సిఏ ఇచ్చాడు. ఫార్ములా ఏంటంటే బి అడిగాడు కాబట్టి బి ఉంది ఇందులో ఉంది ఇందులో ఉంది అంటే ఏబీ + బీసీ - సిఏ. ఏబీ అంటే 13, 14 - 12, ఈ 2 27 - 12 అప్పుడు ఎంత అవుతుంది, 15. ఈ మోడల్ ఏం చేయాలండి, అడిగిన దానికి ఎందులో ఉందో ఆ 2 కలిపేయాలి, అడిగిన దాన్ని లేని దాన్ని తీసేచ్చారన్నమాట. దానిలో వేరే ఒక మోడల్ చూడండి, అదే సేమ్ అంటే అందులోనే వేరే క్వశ్చన్. XY ఆదాయం 5050, YZ ఆదాయం 6250, XZ ఆదాయం 5250 అయినా X సగటు సేమ్. ఇందాక ఏబీబీసీ ఇచ్చాడు, ఇక్కడ XY YZ ZX ఇచ్చాడు. ఇక్కడ X అడిగినట్టు ఏం చేయాలి, X ఉన్నాయి 2 కలిపేయాలి, X లేని తీసేయాలి. X ఇందులో ఉంది ఇందులో ఉంది కాబట్టి 2 కలిపేస్తాయి, XY + XZ అంటే 5050 + 5200 - 6250. ఈ 2 కలిపితే
10,250 మైనస్ 6,250. అప్పుడు ఎంత అవుతుంది? 4,000. ఏం చేయాలంటే ఇటు 3లో అడిగింది ఎందులో ఉందో 2 కలిపేయాలి, అది లేనిదంటే రెండింటిని తీసేయాలన్నమాట. నెక్స్ట్ మోడ్ 15 మంది వ్యక్తుల సగటు బరువులోంచి 48 కేజీల బరువు ఉన్న వ్యక్తిని తొలగించి, అంటే మొత్తం 15 మంది వ్యక్తులను సగటు ఇచ్చాడు, ఆ సగటులోంచి ఒక కొత్త వేజ్ అంటే 48 కేజీలు ఉన్న వ్యక్తిని తీసేసాడు. అయితే కొత్త వ్యక్తికి వెళ్తే వారి సగటు బరువు 2 కేజీలు పెరిగిందని, అంటే ఆ సగటులో మొత్తం నుంచి 48 కేజీల వ్యక్తిని తీసేసిన కొత్త వ్యక్తిని కలిపినప్పుడు ఎంత పెరిగింది? సగటు 2 కేజీలు పెరిగింది. అని కొత్త వ్యక్తి బరువు ఎంత? ఇలాంటి ఏం చేయాలంటే తీసే శక్తి బరువు కలిపి ఉండాలి, అలాగే ఎక్స్ట్రా కలిపితే కదా 2 సగటు వచ్చింది, కాబట్టి తీసే శక్తి ఎంత? 48. అలాగే సగటు 2 పెరిగిందంటే 15 మంది కదా, మొత్తం 15 మందికి 2 పెరిగిందంటే 15 30. మొత్తం కలిపితే మనకి సింపుల్గా వచ్చేసింది. ఏం చేయాలండి? తీసేసిన వ్యక్తి బరువు కలపాలి, అలాగే సగటు ఎంత పెరిగిందో సగటుని ఉన్న సంఖ్యలతో ఇంటూ చేసి మొత్తం కలిపితే మనకి ఆ కొత్త వ్యక్తి బరువు వస్తుందన్నమాట. మామూలు బరువులో తీసిన వ్యక్తి బరువు ఎంత? 48. అలాగే మొత్తం 15 మంది సగటు 2 15 30. మొత్తం కలిపితే ఎంతండి? 78 కేజీలు. ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా ఎవరినైనా తొలగించడం కానీ ఏదైనా వస్తువుని తీసినట్టు ఇలా చేసినట్టు ఏం చేయాలంటే తీసేసి వస్తుంది, అలాగే కొత్తగా వచ్చిన సగటు కలిపితే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. సంఖ్యలు అంటే సంఖ్యలు ఏంటి, వాటికి సగటు ఫార్ములా ఏంటి, మొత్తం ఫార్ములా చూద్దాం. మొదటి ఎన్న బేసి సంఖ్యలు అంటే మొదటి ఎన్న బేసి సంఖ్యలు సగటు అడిగితే దాని ఫార్ములా ఏంటంటే ఎన్ అంటే ఎన్ని సంఖ్యలు ఉన్నాయి